తెలంగాణ రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. పీఎం కుసుమ్ పథకం ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఎవం ఉత్తన్ మహాభియాన్లో భాగంగా రాష్ట్రానికి 450 మెగావాట్ల డిసెంట్రలైజ్డ్ గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ పవర్ ప్లాంట్లు, 20,000 సౌర వ్యవసాయ పంపుల మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ విషయాన్ని కేంద్ర గనుల బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. పీఎం కుసుమ్ పథకం 2026 వరకు అమలులో ఉంటుందని, ఈ అవకాశాన్ని తెలంగాణ రైతులు పూర్తిగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. రైతులు తమ భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని వ్యవసాయ పంపులకు అవసరమైన కరెంటును స్వయంగా ఉత్పత్తి చేసుకోవచ్చు. అదనంగా మిగిలిన విద్యుత్ను గ్రిడ్కి పంపి ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు. దీని ద్వారా డిజిటల్ ఆధారిత పంపుల నుంచి విముక్తి లభించడంతో పాటు పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. కేంద్ర పునరుత్పాదక శక్తి శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి ఈ మంజూరుకు కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అయితే తెలంగాణకు అపారమైన సౌరశక్తి ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సరిగ్గా వినియోగించుకోకపోవడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో పీఎం కుసుమ్ పథకం అమలు చాలా ప్రాంతాల్లో శూన్యంగా ఉందని, కనీసం ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన కోరారు. రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు చేపడుతోందని, వాటిలో పీఎం కుసుమ్ ఎంతో ప్రయోజనకరమైందని తెలిపారు.